ఉందో లేదో మనం లవ్ లో పడేయాలి, అస్సలు ఆలోచించకూడదు. అవును, నిన్ను లవ్ చేయాలంటే తన కదా ఆలోచించుకోవాలి. సముద్రంలో సునామీయే వచ్చేటప్పుడు ఓ కన్నెపిల్ల మనసులోకి లవ్ రాకుండా ఉంటుందా అని. నువ్వు లవ్ చేయి బ్రో. పార్ట్నర్, జ్యోతిషుడు ఏం చెప్పాడో గుర్తుందిగా? ఏం చెప్పాడు? 10 రోజుల్లో వ్యాపారం మొదలెడతారు, 60 రోజుల్లో ఆడి కారులో వెళ్తారు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నుంచోనున్నాం? నడి రోడ్ లో తగలటం. వారి నా పిచ్చిన పార్ట్నర్, ఆడి కార్ షోరూమ్ ముందు నుంచోనున్నావురా. 2 months తర్వాత ఆడి కార్ లో వెళ్ళాలంటే ఇప్పుడు బుక్ చేస్తేనే కదరా వెళ్ళగలం. అన్నిట్లో ఒక లాజిక్ ఉండాలి పార్ట్నర్. పద వెళ్ళి కార్ చూద్దాం. ఆహా, స్కూటీ చూడడానికి చెప్పు. రేటు చూసావా? 47,11,133 రూపాయలు. అయ్యో బాబోయ్, 47 లక్షలు రా. ఏంటి ఇంత చీపా? ఇదేంటిది, ఫైర్ ఇంజినా? కారే. Sir, this is the all-new Audi A3, specially made for you. The speciality of the car is that engine over here has such power which will తమ్ముడు, push. ఈ లెవెల్ కి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు నీకు, అది ఎవరితో మాట్లాడాలో తెలియలేదు చూసావా? ఇలాంటి వాళ్ళకి కార్ అమ్మాలా? అన్నా, అదేంటి కొత్త మోడలా? Yeah, it is new. కొత్తగా జాయిన్ అయ్యారులేండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? కార్ అమ్మే వాళ్ళు. అయితే నువ్వు వెళ్ళి ఆవిని రమ్మను. దేనికి? ఓయ్, మగవాళ్ళ దగ్గర సార్ ఏమి కొనరు, వెళ్ళి ఆవిడ పంపించే. ఏమండి, కస్టమర్లు వచ్చారు, వెళ్ళండి. Excuse me. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. కార్ కొనడానికి వచ్చాం, మంచి వెరైటీలు ఉంటే చూపించు. అయ్యయ్యో, ఏమైంది? పొలం మారింది సార్. ఎదుటివాడి ఎదుగుదలను చూసి అసూయ పడితే పొలం మారడమే కాదు, ఉన్న పొలాలు ఇళ్ళు అన్ని అమ్ముకోవాల్సిందే. పోకిరి. ఎస్క్యూస్ మీ. కీ సార్. ప్లీజ్ టేక్ యూ సీట్ సార్. నీ సంగతి చెప్తాను. ఏమ్మా, కార్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ సార్. మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా. మీ నాన్న ఏమన్నా కరెంటు బిల్ కడుతున్నాడా? వీడికి చాలా ఎక్కువైంది. దువ్వెన లేదా? దువ్వెన ఉండవు సార్. ఏమా, ఫారిన్ కార్లు దువ్వెన కూడా ఉండదా? ఇంకేమున్నాయేంటి? ఒక ఇంజిన్ ఉంది సార్, 4 వీల్స్ ఉన్నాయి సార్, ఒక స్టీరింగ్ ఉంది సార్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్. అక్కడ టచ్ చేస్తే టాప్ వ్యూ ఓపెన్ అవుతుంది సార్. ఎక్కడ టచ్ చేస్తే? అక్కడ. మరి చెయ్యండి. బ్రో 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 బ్రో, ఇటు చూడు ఇటు చూడు, స్లాబ్ ఓపెన్ అయిపోయింది. ఏమండి, నా చేతులు కనిపిస్తున్నాయా? ఏమండి, నా చేతులు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. ఏమండి, భలే ఉందండి. 40 లక్షల రూపాయల కార్ కదా, భలేగానే ఉంటుంది. హలో, ఎవరి దగ్గర డబ్బుల గురించి మాట్లాడుతున్నారు? మేము చూడండి క్యాషా, మేము చూడండి డబ్బులా? సారీ సార్. ఓకే, కంటిన్యూ. సార్, ఇందులో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్. బెలూన్ బెలూన్. ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీనో మర్రి చెట్టునో మీరు గుద్దేశారంటే ఈ ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్. ఏమా, ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చే ఎందుకు మా అపశకునంగా మాట్లాడతావు? ఉన్న విషయం చెప్పాను సార్. చూడమ్మా, అదంతా సరే గాని బెలూన్ ఉంది అంటున్నావే, దాన్ని ఎవరు వచ్చి ఊతారు? ఎవరు ఊదనక్కర్లేదు సార్, అది ఆల్రెడీ ఊదే ఉంటుంది. ఓకే 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 సార్, బుక్ చేసుకుంటారా? ఓ, చేసుకుందామే. క్యాషా చెక్కా? కార్డ్. కార్డా? ఏం కార్డ్ సార్? ఆల్ కార్డ్, పాల్ కార్డ్, పోస్ట్ కార్డ్, ఆధార్ కార్డ్. పార్ట్నర్ డబ్బులు కట్టాలంట, ఇంతవరకు మనం ఆడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మనతో ఆడుకుంటారు. చూస్తున్నారా? హాయ్ గైస్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్. పేరు కుంజుమోన్. నమస్కారం సార్. నమస్కారం. కారు చూసారా? చూస్తూనే ఉన్నాగా. నచ్చిందా? నచ్చడం వల్లేగా చూడ్డానికే వచ్చాను. టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవా? అదే, కారు డ్రైవ్ చేసి చూసారా అని. కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్? మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా? రావాలా? రావాలిగా మరి. ష్యూర్. ఏంటి బండి షిప్పులా ఉందండి. మావా, డాబా పైన గాలి సూపర్ గా వస్తుందో. బండి మన ఏరియాకు పోనే. చెప్పులు కొట్టనా? ఇదిగో చెప్పులు కొట్టనా. ఇట్స్ మీ రజనీ మురళి. ఏంటయ్యా? మా నాన్న వచ్చి అడిగితే ఆడి కార్లో అమరావతి దాకా వెళ్ళానని చెప్పు, ఓకేనా? అలాగే చెప్తాను. టీ కొట్టి సీతయ్య, టీ కొట్టి సీతయ్య. ఏమిట్రా
ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు. ఎవరు అడిగితే ఏహే, ఎవడో వచ్చి అడగడం, నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు. ఉండరా, వస్తున్నా. అయ్యో కిందకి దిగండి. టెన్షన్ అయినట్టున్నాడు. టైం అయింది, స్టార్ట్ చేయి. ఉండండి. హే డ్యూడ్, ఎరా కారు భలే మెరిచిపోతుంది. ఎప్పుడు కొన్నారు చెప్పనే లేదే. చెప్పాలనే ఫోన్ తీసానన్నా. రీఛార్జ్ కోసం పెట్టుకున్న 10 రూపాయలతో కార్ కొనేశాను. బ్యాలెన్స్ లేదు. అవును మురళి, ఆ అమ్మాయి ఎవరు? ఆడి కార్ కొన్నాను కదా, కార్ తో గిఫ్ట్ గా ఇచ్చారు. చిన్నపిల్లను అటు ఇటు ఉంటాం, పట్టించుకోకూడదు. అవును, నాకు ఇవ్వాల్సిన 200 బాకీ ఇస్తే బాగుంటుంది. ఇచ్చేస్తాడు. ఎవరనుకో 200 అడుగుతున్నావయ్యా? రాంగ్ నెంబర్ పోయా. ఆడి కారులో ప్రతి అడ్డమైన వాడు ఉంటాడు. టైం అయింది, బండి షోరూమ్ కి పోనివ్వు. షోరూమ్ కు తీసుకెళ్లాలా? ఏమంటే బండి 260 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసింది. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు. సరైన వాళ్ళు డ్రైవ్ చేస్తే 260 కాదు, అంతకు మించిపోతుంది. అమ్మా నువ్వు ఒక దానివి ఏదో ఒకటి చెప్తుంటావు. షో. బండిని షోరూమ్ కు పోనివ్వండి. బబ్లు, నీ జేబులో బాంబు పెట్టేస్తాను, నోరు మూసుకొని సైలెంట్ గా. అయ్యో, ఏమైంది? అయ్యో, పోయింది. హే, నేను ముందే చెప్పాను అపశకునంగా మాట్లాడుకో అని. ఇప్పుడేమైందో చూడు. రేయ్, నువ్వు మాట్లాడు, నోరు పోయి. నువ్వు బండిని ముట్టుకుంటే చంపేస్తాను. కీవు ఏమో, ఏమో, ఉండమ్మా ఉండు. నువ్వేదో చెప్పావు, దేనన్నా గుద్దితే బెలూన్ వస్తుందని. ఏది బెలూన్ రాలేదే? ఏమన్నావు? బెలూన్. సార్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసు సార్. బండికి సైడ్ లో పెద్ద డ్యామేజ్ అయింది. మీరు వెంటనే రండి సార్. రే, 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 రే. సార్ సార్ రా, 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 రా. సార్ ఊదు, ఊదు, ఊదు. మందు కొట్టాడు. మందు కొట్టాడు. మందు కొట్టాడు. ఏయ్, ఈ కార్ని స్టేషన్ తీసుకురా. సార్, అది ఏయ్, కాదు సార్. నువ్వు తాకుండానే తాగినట్టుగా డ్రైవ్ చేసావు కదా. ఏయ్, బండి తీసుకురండి. నేను చెప్పేది వినండి. పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. నువ్వెవరయ్యా? నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్. ఏమయ్యా మేనేజర్ అంటున్నావే, వీళ్ళకి ఇలాంటి కారు ఇవ్వచ్చా? తప్పే సార్, ఈ కారుకి ఇన్సూరెన్స్ ఉంది. దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్. బక్కగా ఉన్నావు అందుకని కారు తీసుకుపో. సార్, నువ్వు ఇదే రారా. లాజిక్ సార్. ఆ లాజిక్ తర్వాత మాట్లాడుకుని నువ్వు రా. అమ్మయ్య బతికాను. రారా రా. సార్, నేను వాడికి సన్నగా ఉన్నాను సార్. అయ్యో, నిన్ను ఇప్పుడే డిస్మిస్ అయ్యో చేసేసా. సార్, నేనేం చేశాను సార్? వాళ్ళు కారు కొనే రకాలు కాదని ముందే చెప్పాలి కదా. నీ పేరేంట్రా? వేస్ట్ ఆద్రి సార్. నీ పేరేంటి? రజనీ మురళి సార్. కోర్టు కేసును వెళ్తే 10,000 15,000 ఫైన్ వేస్తారు. ఎంత ఉంది? 20 రూపాయలు సార్. నీ దగ్గర ఎంత ఉంది? 20 రూపాయలు సార్. ఎక్కడుంది? అదే ఇది. నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి. అందుకేరా ఇది. ఏంటి బ్రో, ఉన్న 20 ఆడికిచ్చేసావు? ఆ 20 ఆడి దగ్గర కొట్టేశాను రా. చంపిపోయింది, అంతా అయిపోయింది. ఏమండే, బెలూన్ రానందుకే మేము ఫీల్ అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారంటే. రేయ్, ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావో ఛ! అవును, వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఇంతగా తిడుతున్నారు? మారిపోతామంట. ఓహోహోహో.